నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండలం కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ ప్రారంభించారు. మండల అధ్యక్షులుగా ముగిరెడ్డప్ప బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీలలో తీసుకువచ్చిన సూపర్ 6 తో పాటు ఇతర హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విస్మరించిందని, నేడు కూటమి ప్రభుత్వం త్రాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. 10 సంవత్సరాలుగా నిలిచిన శ్రీనివాస్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు 390 కోట్ల నిధులు మంజూరు చేశారని, తద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా 70,000 ఎకరాలు సాగుకు నీరు అందుతుందన్నారు. 25 కోట్లతో వెలిగిళ్లు కాలువలు పూర్తి చేసేలా నిధులు కేటాయించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్న మంత్రి, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 6 మండలాలకు ఇంటికి నీరు అందించేలా బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టానన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకోమలని, గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబో స్థానిక ఎన్నికల్లో ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీని విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ శక్తివంతమైన పని చేయాలని మంత్రి మండిపల్లి తెలియజేశారు. శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సంగ్రహనాథాయ శ్రీనివాసాయ మంగళం. అష్టైశ్వర్యస్తు శీఘ్రమే లక్ష్మీ ముఖ్యమంత్రి నిన్న రాయచోటుకు వచ్చినప్పుడు మనకు 40 సంవత్సరాలుగా ఈ రాయచోటు నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న నీటి సమస్యపై స్పందించారు. వెలిగిల్లు ప్రాజెక్టు, శ్రీనివాసపురం ప్రాజెక్టు పూర్తిగా దాని కింద ఉండే ఆయకట్టు భూములకు నీరిచ్చేదానికి రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిగా రాయచోటి, చిన్నమండెము, సంబేపల్లి, కొంచెం భాగమైన లక్కిరెడ్డిపల్లె మండలానికి నీళ్ళు ఇచ్చే శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు గత 10 సంవత్సరాల నుంచి నిలిచిపోవడం జరిగింది. ఆ పనులను త్వరితగతినే పూర్తి చేసేదానికి 390 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే తక్షణమే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే 1-2 నెలల్లోనే దానికి టెండర్కి పిలవడం కూడా జరుగుతూ ఉంది. శ్రీనివాసపురం రిజర్వాయర్కు అందరి నివా నీళ్ళు ఏవైతే వస్తే సస్యశ్యామలంగా ఆ ప్రాజెక్టు కింద ఉన్న 26,000 ఎకరాల భూమి సాగులేకి వస్తుంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నియోజకవర్గంలో ఉన్న 70,000 ఎకరాలకు సాగు చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 పూర్తయితే రాయచోటు నియోజకవర్గంకి అంతకంటే మంచి పని జరగదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మన ఓటు వృధా కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ప్రధానమంత్రిగా గవర్నమెంట్ కూడా ఉండడంతో ఈ 2 స్కీములు మన నియోజకవర్గంలో మొట్టమొదటి ఫేజ్లోనే మన ప్రభుత్వం ఏర్పాటైన 16-17 నెలల్లోనే జరుపుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఉండే 3 సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన సమస్యలు చాలా రెవెన్యూ పరంగా ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని పీడిస్తున్న సమస్య, ఆ సమస్యలను కూడా నిన్న జరిగిన మీటింగ్లోనే కలెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏది మొన్న రెవెన్యూ సదస్సుల్లో తీరినవి కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఏ రైతుకు కానీ లబ్ధిదారులకు కానీ భూములు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ నాయకత్వంలో భూదందాలు చేశారో, భూములు ఆక్రమించుకున్నారో అవన్నిటికీ కట్టడి చేసే విధంగా రెవెన్యూ సమస్యలకు కూడా పరిష్కారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.